పంటలకు సరైన సమయంలో యూరియా లేకపోతే దిగుబడి ఎలా వస్తుందంటూ రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలంటూ డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట గల ప్రధాన రహదారి వద్ద రైతులు బైఠాయించారు. యూరియా రాకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురై సుమారు గంటకు పైగా రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే పంటల కోసం పెట్టిన పెట్టుబడి సైతం నష్టపోతామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అయితే రాస్తారోకో విరమించాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినకపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు రోడ్లపైనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే నుంచి 2 సంవత్సరాలకు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు విషయంలో కానీ రైతుల కొత్త యూరియా కొత్త కానీ అన్ని ఇవాళ రైతు బతుకు రోడ్డు మీద పడ్డది. రైతును ఆదుకునే ప్రభుత్వాలు లేవు. రైతు ఏంటంటే రాజ్యం ముందు పడది. జై జవాన్ జై కిసాన్. రైతులకు వెంటనే విడుదల చేయాలని యూరియా బస్తా రైతు దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు రెండవ కాలము పరిస్థితి ఈ 2 ఏళ్లకోనే మొత్తం దీవా దిశలో పడ్డారు. రైతులను ఆదుకోవాలి. వెంటనే యూరియా విడుదల చేయాలని రైతుల డిమాండ్. జై జవాన్ జై కిసాన్. యూరియా కోసం నానా తిప్పలు పడుకుంటూ రాత్రి 2 గంటల టైం నుంచి కూడా క్యూ లైన్ లో వెయిట్ చేస్తుంటే కూడా ఏ ఒక్క దొరకడం లేదు. దీనికి అధికారులు స్పందించలేకపోవడం. ఇంతవరకు మేము 2 గంటల సమయం నుంచి వెయిట్ చేస్తుంటే కూడా ఏవో వారి ధర్నా వరకు రెస్పాండ్ కాలేదు. ఎందుకు మరి అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ప్రభుత్వం ఇట్లా తయారైపోయింది. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకటి, రైతుల పక్షాన నిలబడి యూరియా వెంటనే రైతులకు సరిపడా యూరియా విడుదల చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ. 3-4 రోజులు యూరియా రాలేదు. నిన్న అలవాల కాడ దిగిందట. మిడిదోటి మండలం ఇవరికి భూమిపల్లి మండలం అవుట్లా మిడిదోటి మండలానికి మొత్తానికి యూరియా కొరత వచ్చింది. పక్కపొడి విలేజ్లకు అందరికీ అలవాలు ఇచ్చుట్లా ఈ పక్కపొడి ఉన్న విలేజ్లు అందరికీ ధర్నాకు వచ్చిన ఇవాళ వస్తా తెలుసుట్లా యూరియా వస్తలేదు. మా పరిస్థితి ప్రభుత్వం వచ్చి నుంచి అంధకారంగా తయారైంది. ఈ యూరియాకు కొరత ఎందుకుందో వీళ్ళు మాకు సమాధానం చెప్తలేదు అధికారులు. ఇప్పటికి కూడా మాకు ఈ మిడిదోటి మండలం ఈఓ గారు కూడా మాకు ఇప్పటికీ రెస్పాన్స్ కాలేదు. ఈ ఏవో అలవా చెప్పాల నుంచి వచ్చిన ఒక ఈఓ వచ్చి కలిసి కానీ ఆ సమాధానం మాకు కట్టి చెప్తలేదు. యూరియా కొడుతుంది కాబట్టి మాకు అధికారులు వచ్చి వెంటనే మాకు యూరియా తెప్పించాలని మేము. రైట్ టు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో అయితే ఇటు ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలని అక్కడ రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా యూరియా కొరత ఉండడం కారణంగా రైతులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు అయితే మిరుదొడ్డి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు రైతులంతా కూడా. సమయానికి యూరియా అందకపోవడంతో పంటలు నష్టపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మా పెట్టుబడి కూడా వెళ్ళదు అనే కోణంలో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. సరిపడ యూరియా ఖచ్చితంగా అందించాలని చెప్పి మిరుదొడ్డి మండలంలోని అల్వాలలో మొన్నటికి మొన్న అధికారులను కూడా బంధించిన పరిస్థితి. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి. ఇప్పటికీ కూడా అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడంతో కనీసం సమస్యను పట్టించుకోకపోవడంతో రైతులైతే ప్రతిరోజు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా 1-2 రోజుల్లో సరిపడా యూరియా అందించాలి. కొంత వర్షం ఉన్నప్పుడు మాత్రమే యూరియా వేయాల్సిన పరిస్థితి. అటువంటి సందర్భంలో యూరియా కొంత ఇళ్లలో స్టాక్ చేసి పెట్టుకుంటే వాళ్ళు పంటలకు వేసుకునే అవకాశం ఉంటుంది. వరి పంటలకు అయితే ఎప్పుడైనా వేయొచ్చు, కానీ మాకు ఇంట్లో 2-3 సంచులు స్టాక్ ఉంటే తప్ప వర్షం పడంగానే మేము యూరియా వేసుకోవాలి. అప్పటికప్పుడు షాపులలో తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి, వెంటనే యూరియా అందించాలని చెప్పి అటు జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. అదేవిధంగా మెదక్ సంగారెడ్డిలో కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అటు మంత్రి దామోదర తర్వాత సిద్దిపేట జిల్లా సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే అటు కేంద్రాన్ని విజ్ఞప్తి చేయగా ఖచ్చితంగా వారం రోజుల్లో 50,000 టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుంది, సరిపడా యూరియా తెప్పిస్తాం జిల్లాకని చెప్పినప్పటికీ ఇప్పటికీ అధికారుల తీరు మారకపోవడం,
అటు రైతులకు కూడా యూరియా పూర్తిగా అందకపోవడంతో కొంత రైతులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ అర్ధరాత్రి నుంచే వాళ్ళు బార్లు తీరుతూ చెప్పులు పెడుతూ పాస్బుక్లు పెడుతూ యూరియా కోసం క్యూ లైన్ లో ఉంటున్న పరిస్థితి. అదేవిధంగా చెప్పులు కొంతమంది అయితే రాత్రి వచ్చి పడుకుంటున్న పరిస్థితి, కొంతమంది అయితే ఉదయం 3 గంటలకు వచ్చి లైన్ లో పడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కోసం అయితే రైతులు ప్రతిరోజు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజు, మరి వ్యవసాయ శాఖ అధికారులు ఏమని చెప్తున్నారు అక్కడ వాళ్ళ రైతులకి? వ్యవసాయ అధికారులు అయితే ఆ ప్రభుత్వానికి నివేదించాం, ప్రభుత్వానికి ఆ యూరియా కోసం అయితే నివేదించాం, కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాలేదు. కాబట్టి అక్కడ నుంచి రాకపోతే మేము ఇక్కడ ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం అటు జిల్లా స్థాయి కలెక్టర్ మాత్రం యూరియా జిల్లాకు సంబంధించిన విషయంలో సరిపడా యూరియా ఉందని చెప్పి కలెక్టర్ చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కానీ అధికారులు మాత్రం మేము ప్రభుత్వానికి నివేదించాం, ప్రతిరోజు యూరియా వస్తుంది తీసుకోండి అని చెప్తున్నారు. కానీ రైతులకు మాత్రం ఏ రోజుకి ఆ రోజు యూరియా తీసుకపోతే సరిపోదు, పంటకు సరిపడా యూరియా ఇంట్లో ఉంటేనే అటు వర్షం పడగానే ఇటు వేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మాకు యూరియా 1-2 రోజుల్లో తెప్పియాలని చెప్పి అటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ అధికారులు మాత్రం ప్రతిరోజు కొంత వస్తుంది, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే రైతులు ఎప్పటికప్పుడు తీసుకువెళ్లాలని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. కాబట్టి అధికారులు మాత్రం చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.